సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాహుల్ అయ్యర్. నాతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. హిందూ ధర్మం, రామరాజ్యం కావాలి, మాకు దుష్ట పరిపాలన ఉండకూడదు, రామరాజ్యం కోసం మేము పోరాడుతున్నాము అని ఈ కాలంలో మనం నమ్మచ్చా? ఫస్ట్ అంటే దీనికి తర్వాత నేను ఆ టాపిక్ అడుగుతాను. అంటే రామరాజ్యం కోసం మేము పోరాడుతాము, రామరాజ్యం మాకు కావాలి అని తత్వం ఇప్పుడు ఉందా అండి? ఉంటుందా అసలు? రామరాజ్యం సాధ్యమేనా? కళలో సాధ్యమవుతుంది, ఇలాలో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే రామరాజ్యం అనేటువంటిది రాముడి కాలంలో ఇక్ష్వాకుల వంశంలో ఆ సూర్యవంశానికి చెందిన రాజుల పరిపాలన ఎప్పుడైతే కొనసాగిందో అంతవరకే. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా ఉంచుకొని, ఆదర్శమూర్తిగా తలచుకొని ప్రతి వ్యక్తి సక్రమంగా తమ జీవితాలని జీవించాలి, అంతవరకే సాధ్యపడుతుంది. అదే, ఎందుకంటే ఏదైతే ఆ త్రేతాయుగం అనేది ఎండ్ అయితున్న టైంలో శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చెప్పింది ఏంటంటే, రామ అనుకుంటే, లేకపోతే నా మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాణమే. అంటే ఆయనను మనం ఎంతైతే తలుచుకుంటామో మనకుండే కష్టాలకి సొల్యూషన్ చేస్తాడు. అది ఇప్పుడు మనం కలియుగం. కలియుగం అంతం అవ్వాలంటే ఏమవ్వాలి? చెడు అనేది పెరగాలి, అప్పుడే దుష్ట శిక్షణ కోసం కల్కి అనేది అవతరిస్తాడు అనేది మనం చదువుకున్నాం. అలాంటి రామరాజ్యం అనే కావాలి అని చెప్పి కేవలం ఒక కొత్త దందా స్టార్ట్ అయింది, నేను అంటాను అది. అని ఆర్మీని ఒకటి పెట్టుకొని ఆలయాలకు వెళ్ళి దౌర్జన్యంగా, అంటే ముందు సాత్వికంగా మాట్లాడి వాళ్ళు ఒప్పుకోకపోతే దౌర్జన్యంగా వాళ్ళ చేత అగ్రిమెంట్లు సైన్ చేయించుకొని బ్లాంక్ చెక్కులు తీసుకుని ఒక ఆర్మీ అనేది తణుకులో ఏర్పడింది. అక్కడ ఏర్పడిన తర్వాత మొన్నటికి మన చిలుకూరు రంగరాజన్ గారు మీద జరిగిన దాడి ఎంత పైశాచికత్వమైన దాడి అంటే, దాని గురించి నేను చెప్పడానికైనా కూడా అసలు ఇలాంటి దాన్ని మనం ఎలా తీసుకోవాలి, అసలు వాళ్ళని మనం ఏం చేయాలి, అసలు అలాంటి వాళ్ళు అంటే దైవత్వాన్ని కూడా ఇంత డబ్బు కోసం వాడుకునే, అంటే కలియుగం అంతమైపోతుంది అంటారా ఇలా ఇంత దారుణంగా వచ్చేసారంటే? లేదండి, ఇలాంటివి కొన్ని లక్షల ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు జరిగాయి, ఇక మీదట జరుగుతూ ఉంటాయి. కలి యొక్క ప్రభావము ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఆ దాడి గురించి మీరు విన్నారమ్మా? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా కనీసం? ఎవరు ఏంటి అని? ఒక వ్యక్తి పిచ్చ బాగా పీక్స్కి వెళ్ళి చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలతోటి వాడి మెదడు అల్లకల్లోలంగా మారి, ఇప్పుడు చూడండి, సునామీ రావడానికి ముందు సముద్రం అంతా ఎలా అలజడిగా ఉంటుంది, అలాగా పిచ్చి ఆలోచనలతోటి అతగాడి మైండ్ అల్లకల్లోలంగా మారిపోయి సైకో సాడిజం తోటి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? ఈ దేశంలో ఈ జరిగే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటిని అడ్డుకోవడానికి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ రాజ్యాంగం కానీ ఎవ్వరూ సరిపోరు, నేనే కరెక్ట్ దీనికి అని నిర్ణయించుకున్నాడు. ఎంతటి మూర్ఖుడు, ఎంతటి అజ్ఞాని, ఎంతటి దురహంభావి, ఎంతటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు అనేది అతను అర్థం చేసుకోలేనంత స్థితికి చేరుకున్నాడు అన్నమాట మెంటల్గా. ఆ పర్వర్టెడ్ పర్సన్ ఏం చేశాడు? ఒక సంస్థని తనకు తానే క్రియేట్ చేసుకొని శ్రీరామరాజ్యం ఫౌండేషన్ అని, అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎవరు పడితే వాళ్ళు సెల్ ఉంటే పడుతున్నారు కదా, అలా ఒక ఛానల్ పెట్టేసుకొని, తర్వాత ట్విట్టర్ ఏవేవో ఉంటాయి కదా, అన్నిటిలోనూ తన మైండ్లో ఉన్నటువంటి ప్లాన్లని అతను చూచాయిగా ముందు బయట పెట్టాడు. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైనా ఓ బిజినెస్ దందా
స్టార్ట్ చేయాలంటే డబ్బు కావాలి కదా, అజెండా ఉంటుంది కదా వాళ్ళకి. డబ్బు కావాలి, తర్వాత మ్యాన్ పవర్ కావాలి. ఈ రెండు కావాలి అని అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన బాగా చేసి చక్కగా ఒక ఫార్మాట్ తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక అప్లికేషన్ తయారు చేసి నేను ఇలాగా శ్రీరామరాజ్యం ఫౌండేషన్ అని స్థాపించాను, దీని యందు నమ్మకము అలాగే ఇష్టము ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇందులో సభ్యులుగా చేరవచ్చు, సైనికులుగా, సభ్యులు కాదు సైనికులుగా చేరవచ్చు. ఇది రామరాజ్యం ఆర్మీ, రామరాజ్యాన్ని స్థాపించడానికి. దానికి ఎంతో డబ్బులు కట్టాలంట కదా. అదే అక్కడికి వస్తున్నాను. అది కూడా 350 రూపాయలు రుసుము చెల్లించి అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయాలి. ఓకే. అందులో ఉన్న అంశాలు ఏమిటి? పాయింట్ నెంబర్ 1, ఏజ్ బిట్వీన్ 20 to 50 years లోపు ఉండాలి వయస్సు. వాళ్ళ విద్యార్హత మినిమం 10th క్లాస్ వరకు చదువుకొని ఉండాలి. తర్వాత వాళ్ళు కనీసము 5 కిలోమీటర్లైనా నడవగలిగే శరీర దారుఢ్యం కలిగి ఉండాలి. అవసరమైతే 2 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి శారీరకంగా. మనం ఇది కాకుండా ఇంకా సూపర్ పాయింట్ ఇంకోటి పెట్టాడు. అదేంటంటే అవసరమైతే నేను ఎవరిని చంపమంటే వాళ్ళని చంపడానికి, మీరు చచ్చిపోవడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళే ఇందులో చేరండి. వాళ్ళకట నెలకి 20,000 జీతం ఇస్తాట, భోజన వసతి ఉండడానికి కూడా అతనే ఏర్పాటు చేస్తాట. అక్కడ కొంతకాలం ట్రైనింగ్ ఉంటుందట వాళ్ళకి. ఈ రకంగా అతను మినిమం 5,000 మంది నుంచి మ్యాక్సిమం ఎనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళని తన గుప్పెట్లో తన ఆధీనంలో ఉంచుకొని సైనికులుగా అతను రామరాజ్యాన్ని స్థాపించడానికి యుద్ధభేరి మోగించి సొసైటీ మీద విరుచుకుపడతాడు. అది అతని ప్లాను. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే ఎవరిస్తారు? ఎవరివ్వరు కదా. అందుకని డబ్బుని ఎలా సంపాదించాలి? ముందు కొంతమంది మనుషుల్ని చేర్చుకొని వాళ్ళ ద్వారా తన దుష్ట ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన డబ్బు ఎలా సంపాదించాలి అనేది కూడా ప్లాన్ చేసుకున్నాడు. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరున్నారు? దేవాలయాల్లో ఆదాయం బాగుంటుంది. బాగా ఆదాయం ఉన్న దేవాలయాలు ఏమిటి? మొట్టమొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం, నెక్స్ట్ శబరిమలై అయ్యప్ప స్వామి అనుకుందాం, నెక్స్ట్ కథ నాకు తెలీదు, అలా పెద్దవి. తర్వాత అనంత పద్మనాభ స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, ఇంక ఇలా వరుస పెట్టి షిర్డీ సంస్థానం ఇలా ఉంటాయి కదా. అలా ఆ వరుసలో ఇలా అన్ని లిస్టు రాసేసుకున్నాడు, రాసుకొని అది పక్కన పెట్టుకున్నాడు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా అని ముందు చిన్న లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దామని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇంకా రకరకాల స్టేట్లలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలన్నిటికీ వెళ్ళడము, అక్కడున్న అర్చక స్వాముల్ని, ఆ టెంపుల్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని పట్టుకొని కూర్చొని వాళ్ళకి తనకు బట్టి పెట్టిన 4-5 పద్యాలు, శ్లోకాలు, ఏదో నీతి వాక్యాలు, భగవద్గీతలో 2-3 పద్యాలు, ఏదో 4 అధ్యాయంట, 6-7 అధ్యాయాలట, 18 అధ్యాయంట, అందులో చెప్పారట ఇలా చేయొచ్చు అని. అలాగని వాళ్ళతో చెబుతూ కావాలంటే చదువుకోండి అంటూ ఇలా వాళ్ళ మీద విజృంభించి వాళ్ళని మీ దేవాలయంలో వచ్చే ఆదాయము నాకు ఇవ్వాలి, మీ దేవాలయానికి పూజలు చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరి గోత్రనామాలు చెప్తారు కదా, ఆ గోత్రాల్లో ఇక్ష్వాకుల వంశానికి చెందిన గోత్రం వాళ్ళు ఎవరున్నారో లిస్టు ప్రిపేర్ చేయండి, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు, అడ్రస్లు వీలైతే ఇవన్నీ నాకు అందజేయండి అని వాళ్ళని మెల్లగా అడిగితే ఇవ్వరని తనదైన శైలిలో కొంచెం కఠినంగా మాట్లాడుతూ అడగడం ప్రారంభించాడు. అది చిన్న స్థాయిలో జరిగింది కాబట్టి ఎవరికి వాళ్ళు భయపడి
ఒప్పుకున్నారు. ఒప్పుకొని అలాగేనండి అంటారు. చేస్తారో చేయరో తర్వాత మాట, ముందు ప్రాణాలు రక్షించుకోవాలి కదా, లేకపోతే వీడు ఎక్కడ చంపేస్తాడో అని. అలాగేనండి అంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ రెక్కి చేసుకుంటాడు అనమాట. ఇలాంటివన్నీ ఎవరు మనకి ఈజీగా పడిపోతారని. ఆ రెక్కీలో భాగంగా చిలుకూరు దేవాలయానికి నెలకి ఎంత లేదన్నా మినిమం 50 లక్షల ఇన్కమ్ వస్తుంది అని ఒక పాయింట్ తెలుసుకున్నాడు, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి ఒక 20 మందిని తీసుకొని 7-8 తారీఖుల్లో ఒకరోజు సడన్గా అక్కడికి వెళ్ళిపోయాడు విత్ మినిమం 20 పీపుల్. అతని సైన్యాన్ని తీసుకొని వాళ్ళందరూ ఇతని వెనకాలే, ఆవు వెనకాల దూడ నడిచినట్టు అందరూ నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. రంగరాజన్ గారి ఇంటి వెనక భాగంలోంచి వెళ్ళి తలుపులు కొడితే వాళ్ళ ఇంట్లో వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి తలుపు తీసి ఏమిటండి అయ్యా ఎవరు మీరు అంటే, అయ్యగారిని కలవాలి, ఒకసారి వారి ఆశీస్సులు తీసుకోవాలి, వారితో మాట్లాడాలి, చాలా పొరుగురు నుంచి వచ్చాం అది ఇదేని 4 మాయ మాటలు చెప్తే, ఆయన అలసిపోయి ఉన్నారు, కుంభమేళాకి వెళ్ళొచ్చారు, కొంచెం ఆగండి, ఆయన లేవడానికి 1 గంట టైం పడుతుంది అంటే, పర్వాలేదు మేము వెయిట్ చేస్తామని కూర్చున్నారట. ఆయన లేవగానే తలుపులన్నీ వేసేసి ఆయన్ని ఒక రూములోకి తీసుకువెళ్ళి, చంటి పిల్లవాడిని 1-2 ఏళ్ల పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి ఇక్కడే కూర్చో, నేను వచ్చేదాకా కదిలావా జాగ్రత్త అని బెదిరిస్తుంది. అలాగా ఆయన్ని ఓ మూల కుదేసి నేల మీద ఇష్టారాజ్యంగా ఆయన్ని మాట్లాడనివ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నానా రకాల మాటలు మాట్లాడి బెదిరింపులు చేసి దుర్భాషలాడి ఆయనకి ఎంత హింసించారంటే అదంతా కూడా వీడియో చిత్రీకరించి అందులో ఎవరు చూడకూడని భాగాలు ఏముంటాయి, ఆయన్ని తిట్టడము కొట్టడము, ఆ 2 మాత్రము ఎడిట్ చేసేసి తక్కిన పార్ట్ అంతా వీడియోగా చేసి దాన్ని రిలీజ్ చేసి అతని ఛానల్లో పెట్టేశాడు. మేము ఇలా అడిగాము, నేను ఇలా మునగాడిని, నేను రారాజుని, చూసుకోండి నా కెపాసిటీ ఏంటో, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ఏదో అని సామెత ఉంది. అలాగా ఇతను నేను అధర్మాన్ని అన్యాయాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నాను, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి వీర కంకణం కట్టుకున్నాను, అందుకే రామరాజ్యాన్ని స్థాపించాలని తీర్మానించుకున్నాను అని చెబుతూ కొంతమంది గుండాలుగా తయారు చేసి వాళ్ళకి ఒక యూనిఫామ్ వేసి వాళ్ళని తీసుకొని ఇటువంటి దాడులకి తెగబడుతున్నాడు ఇతను. అందులో భాగంగా రంగరాజన్ గారిని ఆ విధంగా అతను హింసించాడు. ఆ హింసించే వేలో అతను మాట్లాడిన మాటల్లో కొన్ని మాటల వరకు నేను వీడియోలో చూసిన జ్ఞాపకం ఉన్నవి మాట్లాడతాను. నీకు శృతి ఉందా, మతుందా, నీకు అసలు మంత్రాలు వచ్చా, బ్రాహ్మడు వేషం వేసుకొని జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తావా, మాట్లాడుకో అని బెదిరిస్తున్నాడు. అంటే అసలు నువ్వెవడివి మాట్లాడడానికి, ఆయన ఇంటికి రావడానికి నీకేం అర్హత ఉంది, ఆ గుండాలని తీసుకొని అలా దాడి చేయడానికి నువ్వెవడివిరా అని ఆయన అడిగేందుకు ఆయన షాకులో ఉన్నాడు, బిక్క చచ్చిపోయాడు. ఒక్కసారిగా కొంతమంది మనుషులు వచ్చి అందరూ ఇలా వేళ్లతో అని నల్లటి బూట్లు వేసుకొని బూట్లతోటి ఆయన చేతులు నేల మీద పెట్టి తొక్కి ముఖాన్ని ఉమ్మేశారు కూడా అంటుంది. మొహమ్మ కొట్టారండి, ఒళ్ళంతా దెబ్బలు కూడా ఉన్నాయి. ఎంత దారుణంగా హింసిస్తుంటే అంత 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధుడు షాకులో ఉంటాడు కదా, ఆ షాకులో ఉండి పైగా బై నేచర్ ఆయన సాత్వికమైన వ్యక్తి, భగవంతుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నాడు. ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఆయన ఎంతో వినయ విధేయతలతో భగవతత్వాన్ని అనుసరిస్తున్న హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మనీషి ఆయన. నీకు అసలు మంత్రాలు వచ్చాను, అసలు బ్రాహ్మణుడివేనా, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నాను అడిగాడు కదా. ఎంతైనా బ్రాహ్మణ్ అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు కానీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళని
వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళు బెదిరిపోయి మన డబ్బులు ఇస్తారన్న ఆలోచన వీడికి ముందే వచ్చి ఉంటుందిగా, అందుకే ఆలయాల మీద ఖచ్చితంగా అండి. ఎందుకంటే బ్రాహ్మణులు సాత్వికంగా ఉంటాం. సాత్విక ఆహారం తింటారు చాలామంది, సాత్విక గుణాలు కలిగి ఉంటారు. రెండవది గొడవలు అంటే ముందుకు వెళ్ళరు. అవును, జనరల్గా వాడి పాపాన వాడైపోతాడు, భగవంతుడు చూసుకుంటాడు అని ఎంతటి కష్టము ఎంతటి నష్టము కలిగిన వాళ్ళు ఓర్చుకొని వాళ్ళ బాధ వాళ్ళే పడతారు. కానీ ఇతరుల మీదకి దెబ్బలాటకి అంత త్వరగా వెళ్ళరు. అవును, ఎక్కడో అరుదుగా ఉంటారు. అవును, ఇది కూడా అతనికి బాగా తెలిసిన అంశము. అందుకే టార్గెట్గా పెట్టుకున్నాడు వెళ్ళని. ఆలయాల్లో ఉండేదంతా అర్చకులంతా బ్రాహ్మణులే, మంత్రాలు వచ్చి ఉంటాయి. వాళ్ళు మనల్ని అయితే ఉంది చెప్పిస్తారు, నీ కర్మానుసారం అనుభవిస్తావరా అంటారు. చెయ్యెత్తి మొక్కరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా ఏవి పీకలేము. అందులో ఆయన పేరులో ఉండే కులాన్ని కూడా నేను ఇక్కడ తీసుకురాకూడదు, కాస్ట్ అనేది, బట్ అతని ఒరిజినల్ పేరులో ఏదైతే ఉందో దానికి కూడా మచ్చ తెచ్చే విధంగా పూర్వంలో 170 కేసుల్లో ఉన్నారంటండి. అతను తెలుసా అమ్మా మీకు? ఎవరు ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు ఆ రామరాజ్యం ఆర్మీ అని పెట్టుకుంటున్నారో అతనికి 170 కేసులు ఉన్నాయంట అతని మీద. వాడికి ఎన్ని కేసులు ఉన్నా అది లెక్క కాదండి. తెగించిన వాడికి తెడ్డే లింగం అని. అవును, అతను బరి తెగించినటువంటి ఒక ఉన్మాది. అవును, అతను మతోన్మాది. అంతేకాదు మత విద్వేషాలని మత ద్వేషాలని రెచ్చగొట్టేటువంటి ఎజెండా పెట్టుకొని కదిలాడు. మతంతో కన్నా ముందు కులాల్ని కూడా నాశనం చేయాలన్న పద్ధతిలోనే వీటన్నిటికీ ఇతగాడు కట్టను తీసి ఆ కట్టను వెనకాల అందమైన టైటిల్ ఏం పెట్టుకున్నాడు? రామరాజ్యాన్ని స్థాపిస్తాను, రామరాజ్యం ఫౌండేషన్ పెట్టాను, రండి మీరు ఎవరైతే మేలు కోరుతున్నారో మంచి జీవితం కోరుకుంటున్నారో రండి రండి అని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశము ఒకటి ఉందండి. శ్రీ రంగరాజన్ గారిని దాడి చేసి హింసించడము బాధించడము వెనుక ఉన్న ఆంతర్యము, నువ్వు నీ పనులు ఇక మానేసై, ఇక మీద నేను చెప్పింది చేయడమే నీ పని, నీకు 2 మాసాలు టైం ఇస్తున్నా ఏప్రిల్ వరకు అన్నాడు. వీడెవడు అసలు టైం ఇవ్వడానికి? ఆయనకి ఎవడండి? దందా అండి, అది వాళ్ళు అంచుకున్న దందా, అది బెదిరించి చేయడం ఒక్కొక్క దందా. ఇది చిన్న దందా కింద లెక్క కాదండి. లేదు లేదు, యావత్ దేశానికే ఎర్త్ పెట్టే ప్లాన్ దేవుణ్ణి అమ్మేసే దందా అండి, దేవుణ్ణి అమ్మేయడానికే ప్రయత్నించే దందా. వాడి కోటి జన్మలెత్తిన వాడి వల్ల కాని పని. వాడే కాదు, ఎవడి వల్ల కాదు. భగవంతుడి జోలికి వెళ్తే సర్వనాశనం అయిపోతారు. అది బ్రాహ్మణుని పట్టుకొని కొట్టితే పుట్టగలు లేకుండా పోతాడని చరిత్రలోనే ఉంది. అలాంటిది తెలియకుండా వాడు వెళ్ళి అడుగు పెట్టాడు చూడండి. వాడి వల్ల కాదు, వాడి ముత్తాత వల్ల కూడా కాదు. వాడు ఈ త్రేతాయుగం నాటి ఇక్ష్వాకుల వంశాన్ని ఎత్తాడే, ఆ వంశం వచ్చినా కూడా ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడు చూసుకునేటువంటి ఈ సకల జగాలు కూడా భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. ఇలాంటి బొకడాగాళ్ళు ఏమీ పీకలేరు. నువ్వు భగవంతుడి చేతిలో ఉండేదాన్ని నీ ఆధీనంలో తెచ్చుకోవాలనుకుంటే దేవుడు ఎందుకు? అక్కడే అర్థమవుతుంది వాడు ఎంతటి మూర్ఖుడు, ఎంతటి సైకో, ఎంతటి మెంటల్ గాడు అనేది. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, నీకేం తెలుసు, నేను ఇచ్చిన టైం లోపల నీవన్నీ మానేసి నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ రాముడు, నీ దేవుడు ధనుర్బాణాలతో వచ్చి మమ్మల్ని చంపేసి నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? నెవర్. నేనే దేవుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే చేయబోయేదంతా, ప్రపంచం మొత్తానికి నేనే అధిపతిని కాబోతున్నాను. ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? ఎవరో పిలిస్తే రాలా, ఎవరో చెబితే రాలా, ఆ ముక్కంటి పంపిస్తే వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒరే మూర్ఖ శిఖామణి, ముక్కంటి నీ ఒక్కడికి చెప్పాడా? ఏది మా ఎవరికి తెలీదు, అందరి ముందు చెప్పమను నీకు ముక్కంటిని, అప్పుడు అందరూ నమ్ముతారు. మెంటల్. అటువంటి మెంటల్ గాళ్ళు సమాజంలో సంచరించడానికి అనర్హులు. రెండవది, వాడు యావత్ దేశానికే ముప్పు తెచ్చే ప్రోగ్రాము పెట్టుకున్నాడండి. అవును, చిన్నదంతా కాదు. అవును, అదేమిటి అంటే వాడే స్పష్టంగా చెప్తున్నాడు. వాడి ఛానల్లో అనేక ఎపిసోడ్లలో చెప్పాడు.
మొన్న రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు కూడా మరోసారి చెప్పాడు. వాడి వేలుతో వాడి కళ్ళు వాడే పొడుచుకున్నాడు, ఎవరినో పొడుద్దామని వచ్చాడు. అదొక స్ట్రాటజీ అనుకున్నాడు ముందు చెప్పి చేయడం అనేది. కానీ చెప్పి నువ్వు ఇలాంటి పనులు చేస్తే జనాలు ఎందుకు ఊరుకుంటారు, ఒక చెప్పి మంచి పని చేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇతగాడికి వేయవలసిన తగిన శిక్ష విధిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అవునండి. మన రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఇటువంటి డేంజరస్ పీపుల్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కంటే కూడా డేంజర్. అవును. వాళ్ళని తక్షణమే ఖైదు చేసి, వాళ్ళకి ఖైదు చేసిన జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా చెడగొడతారు. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఏ మాత్రము అవకాశం ఉందో ఉరిశిక్ష విధించాలి, వీలైనంత త్వరగా విధించాలి అంటాను నేను. అంతేనండి. ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అతను చెప్పింది ఏమిటి అంటే, నేను స్పెషల్ ఆర్మీని తయారు చేస్తున్నాను, సుప్రీంకోర్టు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పీకదు, స్టేట్ గవర్నమెంట్లు వేస్ట్, నేను తలచుకుంటే 1 గంటలో ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సీఎంలని నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటా అన్నాడు. ఆ మాట అన్నందుకే వాడిని ఉరిదీయచ్చు. ఏమండి? అంతే. వాడు ఒక సైకో ఫెలో అండి. అటువంటి సైకోలు సమాజానికి చేటు. సమాజంలో ఉన్న యంగ్స్టర్స్ని టార్గెట్ చేశాడు. ఆ డబ్బు వలవేసి ఇతను ప్రభుత్వానికి ప్యారలల్గా మరో గవర్నమెంట్ని తయారు చేసి నడుపుతాట. దాని పేరు రామరాజ్యం అంట. మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాడు కదా వీడు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తక్కిన మంత్రివర్యులు అందరూ, పోలీస్ శాఖ వారు వినండి, వాడి స్పీచెస్ అన్ని వినండి, తక్షణమే వాడికి తగిన విధంగా శిక్షించండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఇటువంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. యాంటీ సోషల్ ఎలిమెంటు వీడు, తక్షణమే తీసేయాలి వాడి ఫిలమెంటు. అది చేయగలిగింది పోలీసు విభాగం ఒక్కటే, పోలీస్ డిపార్ట్మెంట్. వారికి ఆర్డర్ ఇవ్వవలసింది గవర్నమెంటు. అందుకే గవర్నమెంట్ వారిని నేను సవినయంగా వేడుకుంటున్నాను, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, యానిమల్స్ కంటే దారుణంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని సమాజంలో మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి, సమాజంలో సంచరించనివ్వకూడదు. దయచేసి ఏ మాత్రము ఆస్కారము అవకాశము ఉన్నా ఇటువంటి వాడిని జైళ్ళల్లో కూడా ఉంచొద్దు, తక్షణమే శిక్ష విధించాలి అంటాను నేను. ఎందుకంటే అండి వాళ్ళు ఎప్పటికైనా డేంజరేనండి. అవునండి. ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత వదిలినా కూడా మళ్ళీ వస్తాడు. ప్రభావితం అక్కడే చేసుకొని వస్తాడు, అక్కడ కూర్చొనే చేస్తాడు. ఇతను ఇంతటితో ఆగకుండా చాలా భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడు. వాటిని స్పష్టంగా అందరికీ చెబుతున్నాడు. మరి చెబుతున్నా కూడా ప్రభుత్వము అర్థం చేసుకోకుండా, పోలీస్ శాఖ వారు అతన్ని ఖైదు చేయకుండా అలా విడిచిపెట్టేస్తే ఏమనుకోవాలి? ఇప్పటికీ దాదాపు 5-6 ఏళ్ళుగా వీడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. 5-6 ఏళ్ళు కదండి, 2015 నుంచి ఉంది. ఈ మధ్యన ఇవి స్టార్ట్ చేయడం, ఆర్మీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఏంటంటే పోలీసులకి కూడా డబ్బు ఇచ్చి మేనేజ్ చేశాడన్న విశేషాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇంత దారుణానికి పాల్పడినట్టు వాడంతటి వాడు వీడియోలు తీసుకొని పెట్టుకున్నా కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాడి వీడియోని బేస్ చేసుకుని వీళ్ళు జస్ట్ 41 CRPC పంపించేస్తారు. అంటే పెచ్చగాడు కదా, మెంటల్ వాడి మీద అనుకుంటారు. కానీ ఇప్పుడు అది వాడి తీవ్రవాదము, తీవ్ర చేష్టలు తీవ్రతరం అవుతున్నాయి. కాబట్టి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఇన్నాళ్ళకి వచ్చింది. అవును, ఇంతకాలము అటువైపు దృష్టి మరలించలేదు. అంటే తన పాపం పండింది, దేవుడు ఇంకా చాలరా, నీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది, పద నీకు మూడింది అని చెప్పి
ఏది వాడు చెప్తున్నా నాకు ఆ ముక్కంటి చెప్పాడు, నాకు ఇంకొకరు చెప్పారని చెప్తున్నాడు కదా, ఆయనే నీ తలరాతను రాసి ఇప్పుడు తీసుకుని వెళ్ళి చర్లపల్లిలో కూర్చోపెట్టాడు. ఇప్పుడు సాక్షాత్తు ఆ ముక్కంటి అమ్మవారు వాళ్ళ మొత్తము శివుడి ఫ్యామిలీ అంతా, గణపతి, కుమారస్వామి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, దయచేసి ఇటువంటి నీచ నికృష్ట దారుణ క్రూరత్వపుతో కూడిన హింసాత్మకమైన ఎజెండా పెట్టుకొని ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టుని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పారేసి మాట్లాడుతున్నాడు ఈ దుష్టుడు. తక్షణమే వాణ్ణి శాశ్వతంగా శిక్షించాలి అని అభ్యర్థిస్తున్నాను నేను.